పొద్దున్నే లేసిన వెంటనే 2 రకాల చట్నీలు చేసేసాను. దీనికి తాలింపు పెట్టాలి కదా! ఒకే కడాయిలో పెట్టేసి రెండిటికి సెపరేట్ చేసేసాను. ఇక ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇడ్లీ పోసి పెట్టేసాను. ఇడ్లీలు ఉడికే లోపల మిగతా పనన్నీ చేసుకుందామని చెప్పేసి ఇంటి లోపలికి వెళ్ళిపోయాను. కిచెన్ రూమ్‌లో నుంచి ఇంటి లోపలికి. ఇదేమో సండే వీడియో కాబట్టి లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు ఇవన్నీ వాష్ చేసుకుందామని నానబెట్టుకుంటున్నాను. వారానికి ఒకసారి ఈ బ్యాగులన్నీ వాష్ చేసుకుంటాను. లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్‌తో కూడా బ్యాక్టీరియాస్ కూడా ఇచ్చి పంపించినట్లు ఫీల్ అయిపోతూ ఉంటాను. అందుకోసమే ఈ క్లీనింగు. ఇక లోపల మా ఆయనేమో ఫ్యాన్లు తొడవడం, ఇల్లు తోయడం ఇలాంటి పనన్నీ చేసుకుంటూ ఉన్నారు. మగవాళ్ళు అస్సలు ఈ పనులన్నీ చేయకూడదు. అలాంటి పట్టింపులన్నీ లేదు. మా ఆయనకి ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలాంటి హెల్ప్‌లన్నీ చేస్తూ ఉంటారు. నేను అస్సలు పని చెప్పను. వాళ్ళకే తెలిసిపోతుంది. తను చాలా పని చేస్తుంది. కాస్త హెల్ప్ చేద్దామని ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక నేను బట్టలు ఉతుకుతూ కష్టపడిపోతున్నానని మా పెద్దోడొచ్చి అలసిపెట్టేశాడు. ఇక పనిలో పని బకెట్లు కూడా వాష్ చేసేద్దామని వాష్ చేసేసాను. నైట్‌కైతే పొంగలు, సాంబార్ చేసుకున్నాం. మీకు ఇష్టమా నైట్‌లో పొంగల్ తినడానికి? కామెంట్‌లో తెలిపేయండి.